హాయ్ అండి, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మెంతులు పౌడర్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నానమ్మా. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది నేను 100 గ్రామ్స్ తీసుకున్నానమ్మా మెంతులు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాను. లో ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలమ్మా. ఇది లో ఫ్లేమ్లోనే, ఓకేనా? తడి లేకుండా చేయాలి, ఓకే? లో ఫ్లేమ్లో. దగ్గరుండి మాడకుండా లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలమ్మా ఈ మెంతులు. ఇది షుగర్ పేషెంట్కి చాలా మంచిది. నేను చూపిస్తున్నాను, మీరు అలా చెయ్యండి, ఓకేనా? ఇదిగమ్మా చాలు, ఒక 2-3 మినిట్స్ చాలమ్మా. తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాము, తీసేద్దాం. ఇది చల్ల కావాలమ్మా, ఓకే? ఫ్యాన్ కింద పెట్టుకుంటాను. చూడమ్మా, చిన్న జార్ తీసుకున్నాను నేను పౌడర్ చేయడానికి. ఇది బాగా తుడవాలి, టిష్యూ తోటి తుడుచుకోండి, ఎందుకంటే ఇది కూడా తడి ఉండదు, ఓకేనా? ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. నేను ఇందులో పోస్తున్నాను జార్లో. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకుంటానమ్మా, ఓకేనా? ఇదిగోమ్మా గ్రైండ్ చేసేసాను. ఇదిగో ఇలా పౌడర్గా ఉండాలి, ఇదిగో, సరేనా? ఇది మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ ఉందంటే చిట్కా, ఇగో ఇలా చిట్కా నేను చూపిస్తాను. ఇగో ఇంత మీరు తినకముందు ఇది తినండి. తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఒక 10 నిమిషాలు అవ్వగానే తినండి. లేకపోతే పొద్దున్నప్పుడు కూడా చేయొచ్చు ఇలా, ఓకేనా? అప్పుడు మీకు షుగర్ నార్మల్గా అవుతుంది, ఓకేనా? ఇది మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? బాయ్.